నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సేవలు అందించారు, ఆయన సినిమా కెరీర్లో ఎలాంటి హిట్స్ ఉన్నాయి, ఎలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి మనందరికీ తెలిసిందే. తొలినాళ్ళలో అంటే 1977లో 4 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా మన ఎన్టీఆర్ గారిదని ఎంతమందికి తెలుసు. ఆ సినిమా ఇవాళకి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సినిమానే అడవి రాముడు. ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన అడవి రాముడు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించి ఎన్ని సెంటర్లలో 365 రోజులు, నాట్ ఓన్లీ 100 days, 365 days ఎన్ని సెంటర్స్లో ఆడింది. ఆ సినిమా అప్పుడు ఎన్ని సంచలనాలు నమోదు చేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. అమ్మతోడు అబ్బతోడు నా తోడు నీ తోడు అన్న పాట, ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాట, ఇవి రెండు స్టిల్ ఇప్పటి జనరేషన్కి కూడా ఆ సాంగ్స్ తెలిసేంతలా మహాదేవన్ గారి సంగీతము, స్టోరీ, స్క్రీన్ ప్లే దాని గురించి చెప్పాలంటే ఎంత అద్భుతంగా అమరాయి అనేది మాటలకు అందని ఒక చిత్రం అది. అడవి రాముడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అడవి రాముడు ఒక ప్రభంజనం, ఒక విస్ఫోటనం, ఒక వెండితెర విప్లవం. ఎందుకంటే కమర్షియల్ సినిమా, తెలుగు కమర్షియల్ సినిమాని కొత్త బాట పట్టించి, కమర్షియల్ సినిమా అంటే ఇలా ఉండాలి, వినోదం ఇలా అందించాలి, ప్రేక్షకుడు థియేటర్కి వస్తే అతనికి పైసా వసూల్ అనేటటువంటి ఆనందం, సంతృప్తి అతనికి కలగాలి నిరూపించినటువంటి సినిమా అడవి రాముడు. రాఘవేంద్రరావు గారు అప్పటికి ఆయన మొదటి సినిమా బాబు జరుగుతుండగానే ఆయనతో రామారావు గారితో కలిపి సినిమా తీయాలని నెక్కంటి సూర్యనారాయణ, ఆర్మిల్ సత్యనారాయణ వీళ్ళిద్దరు అనుకోవటం. వాళ్ళిద్దరూ అప్పటికి సత్యచిత్ర పతాకంపై తహసీల్దార్ గారు అమ్మాయి కేఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో రాఘవేంద్ర గారు నాన్నగారు ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ రాఘవేంద్ర గారు పనిచేశారు. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ప్రేమబంధం, ఈ 2 సినిమాలు శోభన్ బాబు గారే. తహసీల్దార్ గారు అమ్మాయి చాలా పెద్ద హిట్, ప్రేమబంధం అటర్ ఫ్లాప్. వెంటనే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రామారావు గారు హీరోగా చెయ్యాలని అడవి రాముడు ఈయన ఒప్పుకొని ఈయన పూర్తి చేసే లోపు రాఘవేంద్రరావు గారు మరో 3 సినిమాలు విడుదలైపోయాయి. జ్యోతి, ప్రేమలేఖలు ఎన్ని వచ్చేసాయి, ఆమె కథ, అవన్నీ మీరు చూస్తే బాబు, రాజా, జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖ వరుసగా 4 సినిమాలు వచ్చాయి. బాబు, రాజా ఆడల సరిగ్గా, జ్యోతి ఇవి ప్రేమలేఖలు చాలా బాగా ఆడాయి. జ్యోతి, ప్రేమలేఖల మీద రాఘవేంద్రరావు గారి మీద కె బాలచంద్ర గారు, దాసనారాయణరావు గారి ప్రభావం ఉంది. అప్పటికి బాలచంద్ర గారు, దాసరి గారు ప్రభావితం చేస్తున్నారు దర్శకులు, మిగతా వాళ్ళందరినీ. ఆ ప్రభావంలో రాఘవేంద్రరావు గారు కూడా చేశారు సినిమాలు. 4 సినిమాలు చేశారు అలాగైనా. ఒకటి జ్యోతి, కల్పన, ప్రేమలేఖలు, ఆమె కథ, 4 ఆ ప్రభావంలోనే ఉంటాయి. ఆయనకి ఏంటంటే ఆయన పంధ ఇది కాదు అని ఆయనకి అర్థమైంది. ఇవి చేయడానికి ఒక దాసనారాయణరావు గారు తెలుగులో ఉన్నారు, బాలచంద్ర గారు తెలుగు, తమిళం 2 భాషలో ఆయన చేస్తున్నారు. మనం వేరే పంధ ఎందుకు ఎంచుకోవాలి అన్నది ఆయన సిద్ధాంతం. దాన్ని ఎంచుకొని రామారావు గారిని డైరెక్ట్ చేస్తే, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తే ఎవరూ చూపించిన విధంగా చూపించాలంటే ఎలా అని ఆలోచించి కన్నడ సినిమా డాక్టర్ రాజ్ కుమార్ గారి గంధద గుడి అని, అది ఇన్స్పిరేషన్ ఈ సినిమాకి. దాన్ని తీసుకుని ఏంటంటే అదంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి రామారావు గారిని కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయించుకుందాం రామారావు గారిని అని చెప్పి ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే రామారావు గారు కూడా డేట్లు ఇచ్చేసిన తర్వాత వాస్తవానికి గొల్లపూడి గారే కథ రాయాలన్నమాట. గొల్లపూడి గారు సిట్టింగ్స్కి వచ్చిన తర్వాత గొల్లపూడి గారికి వేరే సినిమాల్లో గొల్లపూడి గారు, అవి కూడా రామారావు గారి సినిమాలు, లాయర్ విశ్వనాథ్ అని అదని ఏవో ఆ తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఆయన కమిట్ అయి ఉన్నారు గొల్లపూడి గారు. ఆయన అలా ఆ బిజీలో ఉండటంతో జంధ్యాల గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళు కూర్చుని వాళ్ళే గంధదగుడిని స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసుకున్న తర్వాత ఏంటంటే రామారావు గారు ఒక్కసారిగా మళ్ళీ పిలిచి, బ్రదర్ మీ సినిమాకి ఇచ్చినటువంటి డేట్లు ఒకసారి వెనక్కి తీసుకుంటున్నాను నేను అన్నారు. ఆయన అదేంటి అన్నగారు అంటే, ఏం లేదు, ఉన్నపళంగా దానవేరు సూరకర్ణ పూర్తి చేసి విడుదల చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ సినిమా పూర్తయిన తర్వాత నేను సినిమా చేస్తానన్నారు. అనేటప్పుడు అవుతాం అన్నయ్య గారు అంటే, ఆయనే నిర్మాత, ఆయనే హీరో, ఆయనే దర్శకుడు, ఆయనే 3 పాత్రలు చేస్తున్నారు కాబట్టి అది పూర్తి చేసి అప్పుడు అంటే దానవేరు సూరకర్ణ ఆయన దాదాపు 3 రోజులు 4 రోజులు నిద్రపోకుండా షూట్ చేసిన రోజులు ఉన్నాయి. ఆర్టిస్ట్ అయినా డైరెక్టర్ అయినా కాబట్టి బాగా ఆయన శారీరకంగా మానసికంగా ఆయన అలిసిపోయిన తర్వాత సినిమా విడుదలై సినిమా సూపర్ డూపర్ హిట్ అని విన్న తర్వాత మీకు లవకుశ మొదట ₹1 కోటి వసూలు చేసిన సినిమా అండి తెలుగులో.
ఆ తర్వాత అంటే 1963లో లవకుశ వస్తే 1977 ఈ ప్రాంతం 76-77లో ఇది వచ్చింది దానవేశ్వర కథ వస్తే ఇది ₹1 కోటి వసూలు చేసింది. ఇంత సమయం మళ్ళీ మధ్యలో ఇంత సమయం ₹1 కోటి వసూలు చేసిన సినిమా లేదు మీకు. ఆ అమ్మయ్య ఇంత పెద్ద హిట్ ఇచ్చాం, మళ్ళీ నా సినిమాని నేనే బ్రేక్ చేసుకున్నాను అని అనుకుని రామారావు గారు ఇప్పుడు బల్క్ డేట్స్ ఇచ్చేశారు వీళ్ళకి. ఇష్టం వచ్చినన్ని డేట్లు వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళ తర్వాత వెంటనే యమగోళ ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశారు, బల్క్ డేట్స్ ఇచ్చారు కదా అని రామారావు గారు అప్పటికి ఎక్కడికైనా అవుట్డోర్కి ఒక వారం రోజులు వెళ్తే చాలా గొప్ప విషయం. అలాంటిది ఏకంగా 35 రోజులు ముదుమలై ఫారెస్ట్ ప్లాన్ చేసి తీసుకెళ్ళిపోయారు. 30 రోజులు 35 డేస్. ఓకే. మీకు అప్పుడున్న పరిస్థితుల్లో లొకేషన్ ఏంటంటే, మీరు ముదుమలై ఫారెస్ట్కి మీరు వెళ్ళారో లేదో నాకు తెలియదు, నేను ముదుమలై ఫారెస్ట్ నేను వెళ్ళాను. కర్ణాటక తమిళనాడు కలగలిసిపోయి ముదుమలై ఫారెస్ట్ కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళతాం. ఈ ముదుమలై అడవి గుండానే మనం వెళ్ళాలి. మీకు మైసూరు తర్వాత బండీపూర్ ఫారెస్ట్ తర్వాత ముదుమలై తర్వాత ఊటీ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ థిక్ ఫారెస్ట్ అనమాట ఇది. ఈ థిక్ ఫారెస్ట్లో 35 డేస్ అసలు వసతులు ఏది చెప్పుకోవడానికి ఒక ట్రావెలర్ బంగ్లానో ఫారెస్ట్ బంగ్లానో ఉన్నాయి తప్ప మీకు ఇంకా అసలు ఏ విధమైన వనరులు వసతులు ఉండవు. దాంతో వీళ్ళు 35 రోజులు అక్కడ ఉండాలి కాబట్టి మొత్తం కాటేజీలు నిర్మించేశారు నిర్మాతలు. కాటేజీలు నిర్మించి ఏ వస్తువు కావాలి అన్నా కూడా మైసూరు వెళ్ళాల్సిందే. మైసూరు నుంచి లొకేషన్కి 160 కిలోమీటర్ల దూరం అనమాట. మైసూరు ఎయిర్పోర్ట్కి ప్రతిరోజు ఎవరో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు, ఎవరో ఒక ఆర్టిస్ట్ వెళ్తున్నారు అనమాట. అలా 35 రోజులు ప్లాన్ చేసి అసలు జయప్రద గారు 76లో ఆవిడ పరిశ్రమకు వస్తే వెంటనే రామారావు గారు సరసన నటించే అవకాశం వచ్చేసి జయప్రద గారికి. ఓకే. వస్తే అందరూ ఆశ్చర్యపోయారు పరిశ్రమ అంతా. వెంటనే అమ్మాయికి రామారావు గారి పక్కన అవకాశం వచ్చిందని చెప్పేసి జయసుధ గారు ఒక హీరోయిన్, జయప్రద గారు మెయిన్ హీరోయిన్ రామారావు గారితో అనుకుని. జయసుధ గారు గిరిజన యువతి. శ్రీధర్ గారిది చాలా మంచి పాత్ర. శ్రీధర్ గారిది రామారావు గారు తొలినాళ్లలో కాదు కానీ తొలినాళ్లతో పాటు ఆ తర్వాత కూడా రామారావు గారు రాజకీయాలకు వెళ్ళేంత వరకు శ్రీధర్ గారిని ఆయన రామారావు గారు చాలా ప్రోత్సహించారు. ఆయనది విజయవాడ సూరపనేని శ్రీధర్ ఆయన పూర్తి పేరు. ఆయన చాలా ప్రోత్సహించారు రామారావు గారు. ఇందులో అసలు శుభం షాటు రామారావు గారు జయప్రద గారు ఒక ఏనుగు మీద, శ్రీధరు జయసుధ ఒక ఏనుగు మీద వస్తారనమాట. అంత ప్రోత్సహించారు రామారావు గారు. ఆయనతో ఈక్వల్గా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం శ్రీధర్ గారికి ఇచ్చారు. ఆ తర్వాత డ్రైవర్ రాముడు, జస్టిస్ చౌదరి, ఆ 2 సినిమాల్లో శ్రీధర్ గారు లేకుండా కథ మీకు నడవదు. అంత గొప్ప పాత్రలు శ్రీధర్ గారు. అలా ఈ సినిమాలో శ్రీధర్ గారు ఒకరు, సత్యనారాయణ గారు, నాగభూషణం గారు సత్యనారాయణ గారు ఫాదర్ అండ్ సన్. నాగభూషణం గారు ఇంకా చెప్పింది విను చరిత్ర అడక్ అనేది వెరీ పాపులర్ డైలాగ్ అనమాట. అసలు అది ఎంత పేలిందంటే ఆ డైలాగు, ఆ మాట మాట్లాడిన తెలుగు వాళ్ళు లేడు ఆ రోజుల్లో. అలా కేవి మహాదేవన్ గారు చేసినటువంటి సినిమా సంగీతం. వేటూరి సుందరరామూర్తి గారు మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారికి, రాఘవేంద్రరావు గారికి పాటలు రాసిన సినిమా అడవి రాముడు. వెరీ ఫస్ట్ టైం. ఓకే. రాయడంతో నిర్మాతలు వచ్చేసి వాళ్ళకేంటంటే మన దసరా బుల్లలో అరెరెరెరె ఎట్టగా ఉన్నది ఓలని ఆ పాట మహాదేవన్ గారే చేశారు. వీళ్ళేంటంటే అరెరెరెరె ఆరేసుకోబోయి అంటే బాగుంటుంది అంటున్నారంట. ఆయన ఆరేసుకోబోయి అనే పల్లవి వస్తుంది, ఆ అమ్మాయి చీర ఆరేసుకోవాలి అని అంటే మహాదేవన్ గారు మీటర్లో అలా కూర్చోదు, ఆ పాట కుదిరింది. అది ఆ అరెరెరెరె ఎట్టాగో ఉన్నది ఓలం అక్కడ కుదిరింది, ఇక్కడ కూర్చోదు. ఈ మీటర్లో ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి పెట్టారు. అరే బదులు హరి హరి చేశారు. చేస్తే ఇలా కుదురుతుంది మీటర్లో అంటే ఇది కూడా భలే ఉంది అని చెప్పేసి అట్లా ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు పాట ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే రామారావు గారు బోయవాడిగా, వాల్మీకిగా, ఏకలవ్యుడిగా, శ్రీరాముడిగా ఇన్ని పాత్రల్లో, ఆ పాత్రలలో మళ్ళీ ఆహార్యంలో విపరీతమైనటువంటి వైవిధ్యం చూపించి ఛాయాగ్రహణం ఒకటండి. లెన్స్ మీకు అప్పుడు ఆనంద్ సినీ సర్వీసెస్లో లెన్స్ కొత్తగా జపాన్ నుంచి దిగుమతి అయ్యాయి. అల్లూరి సీతారామరాజుకు వాడిన లెన్స్ సినిమాస్కోప్ లెన్స్ ఏంటంటే పాకీజా అనే సినిమాకు వాడిన లెన్స్ తెప్పించి వాడారు. దీనికి కొత్తగా జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న లెన్స్ తీసుకొచ్చి సినిమా స్కోప్లోనే తీయాలి. ఎందుకు స్కోప్లో తీయాలంటే అంత వైడ్ వేస్తేనే, ఆ స్కోప్ ఉంటేనే మీకు అడవిలో ఉన్నటువంటి అందాలన్నీ ఫ్రేమ్లోకి అద్భుతంగా వస్తాయని చెప్పి 25 సంవత్సరాల తర్వాత విన్సెంట్ గారు రామారావు గారికి చేసిన సినిమా అడవి రాముడు. 20 సంవత్సరాల క్రితం సొంతూరు అనే సినిమాకి సినిమాటోగ్రాఫర్. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆయన ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సినిమాటోగ్రాఫర్గా వచ్చి చేసి ఏనుగులు వచ్చి చిత్రా సర్కస్ నుంచి తీసుకొచ్చారండి. దేవకి, సుజీ, విజీ వాటి పేరు.
పిల్ల ఏనుగును రక్షించి తల్లి ఏనుగు దగ్గరికి రామారావు గారు చేర్చడం, ఆ తర్వాత ఈ ఏనుగులన్నీ కలిసి రామారావు గారి కోసం అవి ఆయన వెంట నడవటం, అవి మళ్ళీ క్లైమాక్స్లో వాటి డ్యాన్సులు ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా అదనపు ఆకర్షణ సినిమాకి. జగ్గయ్య గారిది మంచి పాత్ర, చాలా మంచి పాత్ర జగ్గయ్య గారిది. అట్లాగే మన పండ్రీబాయి క్యారెక్టర్ ఒకటి. ఇవన్నీ ఏంటంటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి రామారావు గారికి యాక్స్ వాలేశ్వరరావు గారు, అప్పటికి యాక్స్ వాలేశ్వరరావు గారు చేస్తున్నారు. యాక్స్ వాలేశ్వరరావు గారి దగ్గర మొత్తం కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ డిజైన్ చేసి 35 days రామారావు గారు అవుట్డోర్ వెళ్ళిపోయారు, ఫారెస్ట్లో ఉంటున్నారు అనేది మొత్తం పెద్ద టాక్ అనమాట. ఇండస్ట్రీలో మొత్తం పెద్ద టాక్, కనీవినెరుగని టాక్ అనమాట. అసలు 35 days వెళ్ళిపోయి అడవిలో ఉన్నారు అంటే రామారావు గారిని వీళ్ళు అడిగారంట, రాఘవేంద్రరావు గారు వీళ్ళు ఇన్ని రోజులు ఇక్కడికి ఇలా వచ్చేసి మీరు చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? చాలా హాయిగా ఉంది, విశ్రాంతి తీసుకుంటున్నట్టుంది నాకు. దానివరకన్నా అలసిపోయాడు ఆయన. ఆ పక్షుల కిలకిల రావాలు, చెట్లు, చేమలు, కొలనులు, వాగులు, వంకలు, చాలా హాయిగా ఉంది నాకు ఇక్కడ, ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆయన గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ అన్నాడు. ఆయన అడవిరాముడు సినిమా గురించి గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ అని. ఆ సినిమా ఏ రోజు అయితే అక్కడ గుమ్మడికాయ కొట్టిన రోజు గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్, నా లైఫ్లో ఇన్ని రోజులు అడవిలో గడుపుతాను అనుకోలేదు షూటింగ్ నిమిత్తం అని అనుకోవటం. రాఘవేంద్ర గారు ఒకసారి చెప్పారు, అసలు రామారావు గారు తెర మీద కనిపిస్తేనే అసలు జేజేలు పలికే సమయంలో ఆయన ఏనుగు మీద రామారావు గారిని చూపిస్తే ఎట్లా ఉంటుందని చెప్పి, మీకు జేబులో నుంచి అసలు ఎంత చిల్లర వస్తే అంత చిల్లర తీసి తెర మీద విసిరేసినటువంటి రోజులు అనమాట. అప్పట్లో ₹1 పాట అన్న పేరు ఆరేసుకోబోయి పారేసుకున్నానికి వచ్చింది. ₹1 అంటే ఆ ఒక్క పాట వల్లే ప్రేక్షకులు నెంబర్ ఆఫ్ టైమ్స్ థియేటర్లకు వచ్చారు. ₹1 ఆ ఒక్క పాట వల్లే రెవెన్యూ వచ్చి ఉంటుందని చెప్పేసి 40 ప్రింట్లతో రిలీజ్ చేశారు సినిమా. 40 ప్రింట్లతో 40 కేంద్రాల్లో 50 రోజులు ఆడి, 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడి, 16 కేంద్రాల్లో 175 రోజులు ఆడి షోలే రికార్డ్ని బ్రేక్ చేసిందండి. షోలే ఒకే స్టేట్లో 3 స్టేషన్స్, ఒకే స్టేట్లో 3 స్టేషన్స్లో 1 year ఆడితే, మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, కర్నూలు 365 రోజులు ఆడిందండి, 365 days. దీంట్లో కర్నూలు విచిత్రం ఏంటంటే ఆనంద టాకీస్లో వేస్తే 101 రోజులు అండి. తర్వాత వెరైటీ అని ఒక థియేటర్లో వేశారు, వెరైటీలో వేస్తే 106 రోజులు ఆడింది. ఆ తర్వాత తీసుకెళ్ళి రాధాకృష్ణ అనే థియేటర్లో వేస్తే 161 రోజులు ఆడింది. ఒక కర్నూలులోనే ఒక థియేటర్లో ఆడిన రోజుల కంటే మళ్ళీ ఇంకో థియేటర్లో వేస్తే ఎక్కువ రోజులు ఆడటం. మా మదనపల్లి కూడా సిల్వర్ జూబ్లీ స్టేషన్ 175 days, జ్యోతి టాకీస్ మదనపల్లి. రాఘవేంద్ర గారు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద భారీ హిట్ తన ఫస్ట్ లేదు అనుకోలేదు. హిట్ అవుతుందని తెలుసు, ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలే. కానీ నేను ఇందాక ఒక మాట అన్న, వెండితెర విప్లవం అన్న అడవిరాముడు. తెలుగు సినిమా చరిత్రలో అడవిరాముడు ఒక వెండితెర విప్లవం. ఎందుకు వెండితెర విప్లవం అన్నానంటే 50 సంవత్సరాలు అయింది సినిమా వచ్చి. 50 సంవత్సరాల కాలంలో నేను అస్సలు ఏమాత్రం తెలియని ఊహ ఉన్న సమయంలో థియేటర్కి తీసుకెళ్ళి చూపించి వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఊహ తెలిసిన తర్వాత థియేటర్లో చాలా సంవత్సరాలకు చూశాను. ఆ తెలియని ఊహ ఉన్న రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన పాటలు పాడేవాళ్ళం. అమ్మతోడు, అబ్బతోడు, నాతోడు, నీతోడు, ఈ పాట పాడేవాడిని. ఆరేసుకోబోయి పారేసుకో అది పాడేవాళ్ళం. తర్వాత వచ్చి చూడరా 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 ఓ చూపు సులే మామియ, ఆ పాట పాడేవాళ్ళం. తర్వాత కోకిలమ్మ పెళ్ళికి కోలంతా పందిరి. ఈ కోకిలమ్మ పెళ్ళికి కోలంతా పందిరి ఏంటంటే మీకు ఒక రోజులో తీసిన పాట అని ఎవరికీ తెలియదు. ఈ పాట కోకిలమ్మ పెళ్ళికి కోలంతా పందిరి ఆ రోజుతో వీళ్ళు లొకేషన్ క్లోజ్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేసి వెళ్ళి రామారావు గారికి మరుసటి రోజు నుంచి ఇంకా కంప్లీట్గా వేరే షూటింగ్స్కి వెళ్ళిపోవాలి. సాంగ్ బ్యాలెన్సు, ఈ సాంగ్ అడవిలో కాకుండా బయటికి వెళ్ళి తీస్తే ఆ ఇంపాక్ట్ రాదు. ఆలోచించి ఏం చేశారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అందుకే మీరు ఈవేళ కోకిలమ్మ పెళ్ళికి కోనంత పందిరి చూస్తే డే లైట్లో సాంగ్ ఉంటుంది, నైట్ ఎఫెక్ట్లోనూ సాంగ్ ఉంటుంది. అద్భుతంగా రాఘవేంద్రరావు గారి టాప్ 10 సాంగ్స్లో ఒక సాంగ్ అండి. అందరూ మనం ఆరేసుకోబోయి పారేసుకున్నానికి ఎక్కువ మార్కులు వేస్తాం, కానీ కోకిలమ్మ పెళ్ళికి కోనంత పందిరి టెక్నికల్లీ అండ్ ఆల్సో విజువల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. కోకిలమ్మ పెళ్ళికి కోనంత పందిరి అలా ఇది. తర్వాత గ్రూప్ సాంగ్స్లో ఎన్నాళ్ళకండి అద్భుతమైన పాట ఇవాళకి. ఎందుకంటే అంత పెద్ద గ్రూప్ సాంగ్ అప్పటికి తెలుగు సినిమాలో ఫస్ట్ సాంగ్ అదే అయింది, ఎన్నాళ్ళకెన్నాళ్ళు. అట్లా మ్యూజికల్గా మీకు సినిమా ఎక్కడికో వెళ్ళిపోవటం. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రామారావు గారు అండ్ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా పండింది స్క్రీన్ మీద. వాళ్ళిద్దరి ఇంట్రో ఉంటుందండి. ఫస్ట్ టైం ఇద్దరు ఎదురుపడే సీన్లో రామారావు గారు రాగానే సత్యనారాయణ వచ్చి
రేయ్ రారా ఇలా అంటే ఏరా నువ్వే రారా అంటాడు ఎన్టీఆర్. అవును. అంటే ఎవడరా నువ్వు అంటే ఎవడా ఈ అడవికి రాముడిని రా అంటాడు. ఆ కాన్ఫ్లిక్ట్ హీరో బిట్వీన్ విలన్ అనేది ఏంటంటే అక్కడి నుంచి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు అనమాట. రామారావు గారు సత్యనారాయణ గారు అన్నారు ఒకసారి, బసవరామ తారకం గారి తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ జీవిత కాలంలో అత్యధిక సమయం గడిపింది నాతోనే చెప్పాడు ఆయన. సత్యనారాయణ గారు 110 సినిమాలు చేశాడు సత్యనారాయణ గారు ఆయనతో. ఆయనకి అన్న చేశాడు, ఆయనకి ఏంటి తండ్రి చేశాడు, స్నేహితుడు చేశాడు, విలన్ చేశాడు, కమెడియన్ చేశాడు రామారావు గారితో. ఏది చేయలేదు చెప్పండి సత్యనారాయణ గారు. అలా రామారావు గారికి డూపు చేశాడు ఆయన గోపాలుడు భూపాలుడు సినిమాలన్నింటిలో. అలాగా వాళ్ళిద్దరు అనుబంధం అద్వితీయమైనటువంటి అనుబంధం. కుదిరింది అలాగా. ఆ కుదరటం అనేది సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఓకే, అందుకే ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే అప్పటి ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ మార్చడము అది ఆయనతోనే సాధ్యమైంది. మళ్ళీ ఆయనే దాన్ని బ్రేక్ చేయడము అనేది. ఆయన 3 ఇండస్ట్రీ హిట్లు ఇవ్వడం అండి. దానివేరు శూరకర్ణ, అడవిరాముడు, యమగోళ 3 ఒకే వెంట వెంటనే ఇండస్ట్రీ హిట్లు ఇవ్వడం అనేది 3 ఇండస్ట్రీ హిట్లు ఒకే ఉండటం అనేది ఇంకా ఏ హీరోకి సాధ్యం కాలేదు. ఓకే, మీకు రామారావు గారికి ముందు రామారావు గారి తర్వాత మీరు ఎన్ని హీరో తీసుకోండి, మీకు సంవత్సరంలో ఇస్తే ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రికార్డు కనిపిస్తుంది తప్ప ఒకటేసారి ఒకే సంవత్సరం వరుసగా 3 ఇండస్ట్రీ హిట్లు ఇవ్వడం అనేది అంత క్రితమే 76లో ఏంటంటే ఎవరు ఊహించని కాంబినేషన్లో ఇక్కడ దాసనారాయణరావు గారు అప్పటికే రామారావు గారికి మనుషులంతా ఒక్కటే లాంటి ఒక సూపర్ హిట్ ఇచ్చారు. డిఫరెంట్ ఫిల్మ్ అనమాట. దాని మీద అడవిరాముడు అనేది అసలు టోటల్లీ ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ ఎన్టీ రామారావు గారు చేసుకుంటూ వెళ్ళినటువంటి సమయం అనమాట అది. అందుకే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాము. ఇప్పటికీ ఆ పాటలు ధ్వనిస్తూ ఉన్నాయి అని అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఏ ఇన్స్టెంట్లో అయినా సరే వాళ్ళు అచీవ్ చేసినప్పుడు ఈ పాట కంపల్సరీ ఇదవుతుంది. అలాగే ఆర్ఎస్కోబోయ్ ఎన్నిసార్లు రీమేక్ చేశారు సాంగ్ని. ప్రభాస్ గారి బి గోపాల్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మొట్టమొదటి సినిమా అడవిరాముడు. ఓకే, బి గోపాల్ గారు రాఘవేంద్ర గారి దగ్గర. కాబట్టి అదే టైటిల్తో ఆయన తర్వాత సినిమా చేశారు. ఈ సినిమా వల్ల ఏంటంటే 2 ఘోరమైన ప్రమాదాలు జయసుధ గారికి జయప్రద గారికి తప్పిపోయాయి. 2 ప్రాణాపాయాలు వాళ్ళిద్దరికి ఈ ముదుమలైలోనే జరిగాయి. ఒకటి ఏనుగులు, ఈ 2 ఏనుగుల మీద కూర్చోబెట్టారు వీళ్ళని. అడవిలో ఉన్న వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ వచ్చే సీన్ తీయాలని అనుకుంటే సౌండ్స్కి బెదిరిపోయి ఈ ఏనుగు ఒక చెట్టు మీదకి ఏనుగు చెట్టు మీదకి వీళ్ళిద్దరు నిసిరేస్తాయి. చెట్ల మీద వెళ్ళిపడ్డారు వీళ్ళు. చెట్ల మీద వెళ్ళిపడిపోయారు. బాగా తర్వాత ఇంకొకసారి ఏమైందంటే ఈ టాంగా మీద ఒక సీన్ చేశారు. ఆ టాంగా చక్రం అసలు ఊడిపోయి చిలుకు ఉంటుంది, ఆ చిలుకు ఊడిపోయింది. ఊడిపోయేసి అసలు జయప్రద గారికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఆ పక్కటెముకకి ఆవిడకి గాయం కూడా అయింది. ఆ చక్రం అసలు ఊడిపోయి అది లోయలోకి వెళ్ళిపోయింది. ఆ లోయలోకి వెళ్ళిపోయే సమయంలో కరెక్ట్ కెమెరా వీళ్ళు ఏమైపోయారని పక్కన పెట్టి విన్సెంట్ గారు వెంటనే కెమెరా ఇలా ప్యాక్ చేసేసి ఆ షాట్ని క్యాప్చర్ చేసి రియలిస్టిక్ గా ఆ షాట్ ఉంటుంది సినిమాలో. భలే ఉంటుంది. అబ్బా భలే ఉంది అనిపిస్తుంది మనకి. చక్రం వెళ్ళి అసలు లోయలో పడుతుంది. రియల్ గా తీసింది, ఎంత బాగా తీశారు అనుకుంటాము. అది నిజంగా జరిగిన ప్రమాదం. అంత ప్రాణాలకు తెగించి ఇలాంటి రిస్కులు రిస్కీ ప్రాజెక్ట్ అంత ఓన్ చేసుకున్నారు కాబట్టి దశాబ్దాల పాటు హీరోయిన్లుగా ఏలారు వాళ్ళు. అందుకే వాళ్ళు అన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చుట్టూ జరిగింది. హీరోయిన్ జయప్రద గారు ఫస్ట్ డే రామారావు గారిని ఫేస్ చేసే సీన్లో జయసుధ గారు జయప్రద గారు ఇద్దరున్న సీన్ చేశారు. చాలా బాగుంటాయి. ఫన్నీ సీన్స్ ఉంటాయి వాళ్ళ మీద. టీజ్ చేస్తూ ఉంటారు. ఆ సీన్ వెరీ ఫస్ట్ డే రామారావు గారిని జయప్రద గారు ఫేస్ చేస్తున్నారు ఆన్ లొకేషన్. జయప్రద గారి డైలాగు చెప్పడానికి జయప్రద గారు భయపడుతున్నారని తెలిసి జయసుధ గారు వాంటెడ్గా టేక్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. రామారావు గారికి అర్థం కాలేదట. 3-4 టేక్లు అయిన తర్వాత జయప్రదకు డైలాగ్ పట్టుబడింది అనిపించిన తర్వాత జయసుధ గారు కరెక్ట్గా డైలాగ్ చెప్పిన తర్వాత జయప్రద గారు కూడా వెంటనే చాలా బాగా డైలాగ్ చెప్పారంట. షార్ట్ ఓకే అయిపోయిన తర్వాత రామారావు జయసుధ గారిని పిలిచి ఏమండి మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, మీరేంటి అన్ని టేకులు తీసుకుంటున్నారు అన్నట్టు. కాదండి, తను నర్వస్గా ఫీల్ అవుతుంది, తనను ఫ్రీ చేయడానికి నేనే టేకులు తీసుకున్నాను అనుకోండి. జయసుధే టేకులు తీసుకుంటుంది, పర్వాలేదు నాకేంటారో కాన్ఫిడెన్స్ వస్తుంది, మీతో ఫస్ట్ డే కదా అంటే అమ్మో మీరు మామూలు వాళ్ళు కాదండి జయసుధ గారు అన్నారు రామారావు గారు. ఓకే, మొత్తానికి 50 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇప్పటికీ అప్పటి ఆ సినిమా రికార్డ్ బ్రేక్ని అప్పుడు ఎవరు బ్రేక్ చేయలేకపోవడం అనేది అది రామారావు గారి పేరు మీదనే లిఖించబడ్డ ఆయన మీద ఆ రికార్డులు అలాగే ఉన్నాయి. అదే గొప్ప విషయం. మంచి సినిమాకి సంబంధించి ఇన్పుట్స్ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంజయ్ గారు.